రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా వెళ్ళారు. గంగాధరం నెల్లూరులో పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసి ఆ తర్వాత తెలుగుదేశం కార్యకర్తలతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు అనే విషయాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. దానికన్నా ముందు ఒక చిన్న విషయాన్ని డిస్కస్ చేయాలి. అదేంటంటే, ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయన 14 సంవత్సరాలు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు పంపిణీ జరిగింది, కానీ స్వయంగా ఆయన వెళ్ళి పంపిణీ చేసినటువంటి సంఘటనలు మాత్రం ఈ టర్మ్లోనే జరుగుతుంది. దీనికి కారణం ఎవరు అనేది ఇక్కడ మనం కొద్దిగా చర్చించుకుందాం. దీనికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్లు 1వ తారీఖునే ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పెన్షన్లు ఇచ్చారు. పెన్షన్లు ఇచ్చినప్పుడు ఎలా ఉండేదంటే, ఈ పెన్షన్దారులందరూ వెళ్ళి ఎండిఓ ఆఫీస్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాయవలసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్లు వెళ్ళి ఇంటికే స్వయంగా వెళ్ళి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మనం ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చని మనవి చేస్తున్నా. అదే క్రమంలోనే ఇవాళ 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పాటించినటువంటి పద్ధతుల్లోనే పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే ఆయన ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఆయనే కొన్ని చోట్లకి వెళ్ళి స్వయంగా పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, పెన్షన్ల పంపిణీ అయిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమావేశంలో మాట్లాడారు. సరే, ఆయన పార్టీ గురించి మాట్లాడుకుంటే ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కేటటువంటి మాటలు మాట్లాడారు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినా, ఎవరు ఓట్లు వేసినా, ఓట్లు వేయకపోయినా, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ సమానము అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించాలి ఏ ముఖ్యమంత్రి అయినా. ఆయన మాట్లాడిన మాటలు ఏమిటంటే, మీరు ఎవరైనా సరే, అధికారులు కానీ, శాసనసభ్యులు కానీ, ఎవరైనా సరే వైసీపీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ పని చేయడానికి వీల్లేదు. పని చేస్తే నేను గుర్తుపెట్టుకుంటాను, వారి సంగతి కూడా తేలుస్తాను అని డైరెక్ట్గా ఆయన నాయకులకి, అదేవిధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అధికారులకి వార్నింగ్ ఇవ్వటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి అంశం. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి చాలా విరుద్ధంగా ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ఏ ప్రజాస్వామ్య వాదులు కూడా దీన్ని బలపరచరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ పార్టీకి ఎవరు ఓటేసినా, ఎవరు నాయకులైనా ఒక చట్టబద్ధంగా పనులన్నీ కూడా అందరికీ చేయాల్సిందే. చట్టానికి వ్యతిరేకంగా ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా ఉన్న పనులు కూడా వైసీపీ నాయకులు అయితే చేయడానికి వీల్లేదు, వైసీపీ కార్యకర్తలు అయితే చేయడానికి వీల్లేదు అనేటువంటి ధోరణి, పద్ధతిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుసరించడం అనేది చాలా దుర్మార్గం. బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైన పద్ధతుల్లో మాట్లాడినటువంటి, వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. అనుభవం లేదా అంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే 164 సీట్లు గెలుచుకొని ఆయనకి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి ఈ వయసులో ఆయన అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధంగా పనులు అందరికీ చేయాల్సిందే. అందరికీ చేయకోకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారికి మాత్రమే ఈ ప్రభుత్వం పనులు చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకోకుండా ఇతర పార్టీలకి ఓట్లు వేస్తే వారిని మేము ద్వేషిస్తాము, వారికి పనులు చెయ్యము అనేటువంటి మాట మాట్లాడటం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయి ఉండి, భారతదేశంలోనే చాలా వయసులో పెద్దవాడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతగా దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. వయసులో చిన్నవాడైనా, తొలిసారి ముఖ్యమంత్రి అయినా, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు, ఎవరైనా సరే
చట్టానికి అనుగుణంగా అన్ని పనులు చేయవలసిందే. కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ వాటిని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలతో సంబంధం లేదు. చట్టబద్ధమైన పరిపాలన కావాలి, చట్టబద్ధంగానే పరిపాలన చేయాలి. తెలుగుదేశం అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా అతను అర్హుడైతే అతనికి ఆ పనులు చేయాలి అని చెప్పాడు, చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరేంటండి, నాకు అర్థం కాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకి పనులు చేస్తాము, వైసీపీ వాళ్ళకి మేము పనులు చేయము, వైసీపీ వాళ్ళని బహిష్కరించేస్తాము. ఈ దేశాన్ని నుంచి బహిష్కరిస్తారా? వైసీపీ వాడిని ఈ సమాజం నుంచి బహిష్కరిస్తారా? చట్ట ప్రకారం మేము పనులు చేసుకోవాల్సిన అవసరం లేదా? చట్ట ప్రకారం మేము బ్రతకవలసిన అవసరం లేదా అనేది ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి, మనం చేస్తున్నాం. ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కలకాలం మనుగడ సాగించలేడనే వాస్తవాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గమనించడం కొద్దిగా ఆలస్యం కావచ్చేమో, కానీ ఇది చాలా తప్పిదం. ప్రజాస్వామ్యంలో ఇంత అహంకారంగా పనిచేయటం అనేది ప్రజలు విశ్వసించరు, ప్రజలు హర్షించరు అనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.